ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రపంచం మారుతున్న కాలంలో మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక దైవీయ రహస్యం ఉంటుంది. ఆ రహస్యాలను ముందే గ్రహించి చెప్పిన మహనీయుల్లో ప్రముఖుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ప్రతి రాశి వారికి ఒక ప్రత్యేకమైన దశ ఉంటుంది. మకర రాశివారు సాధారణంగా శని ప్రభావంతో కష్టపడేవారు. కానీ అదే శని ఆశీర్వాదం కలిగితే అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ కాలంలో మకర రాశి వారికి జరిగే మార్పులు సాధారణమైనవి కావు. ఇది ఒక ఆధ్యాత్మిక మలుపు. బ్రహ్మగారి వాక్యాలలో ఒక భావం ఉంటుంది. అదేమిటంటే కష్టాల తర్వాతే గొప్ప ఫలితం వస్తుంది అని. మకర రాశి వారు గతంలో అనుభవించిన బాధలు, నిరాశలు, ఆర్థిక ఒత్తిడులు ఇప్పుడు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతాయి. మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరుచుకుంటుంది. మీరు అనుకున్నది కాకుండా దేవుడు ప్లాన్ చేసిన మార్గం మొదలు కాబోతుంది. మకర రాశి వారికి శని అంటే భయం ఉంటుంది. కానీ కాలజ్ఞానం ప్రకారం శని మీకు శిక్ష ఇవ్వడం కాదు, మీ జీవితాన్ని బలంగా తయారు చేస్తాడు. ఈ సమయంలో మీరు సహనాన్ని నేర్చుకుంటారు. ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. ఒంటరిగా ఉండే సమయం పెరుగుతుంది. ఈ ఒంటరితనం శాపం కాదు, అది దైవ అనుగ్రహం. ఈ కాలంలో చాలామంది మకర రాశి వారు అకస్మాత్తుగా భక్తి వైపు మల్లుతారు. దేవాలయ దర్శనం చేయాలని అనిపిస్తుంది. మంత్రాలు వినాలని అనిపిస్తుంది. ధ్యానం చేయాలనే కోరిక పెరుగుతుంది. ఇది మీ ఆత్మ పిలుపు. కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారికి డబ్బు ఒక్కసారిగా రాదు, కానీ నెమ్మదిగా స్థిరంగా పెరుగుతుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది. పాత అప్పులు తీరే అవకాశం కనిపిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది. కాలజ్ఞానం ప్రకారం ఈ సమయంలో మకర రాశి వారు త్వరగా కోపం తెచ్చుకోవద్దు. ఇతరుల మాటలు నమ్మవద్దు. వీటి నుంచి దూరంగా ఉంటే మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు దగ్గరలో ఉంది. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఆధ్యాత్మిక మార్గం కావచ్చు. దేవుడు మీకు సరైన దారిని చూపించబోతున్నాడు. ఇప్పుడు ఈ భాగంలో జీవితంలోని ముఖ్యమైన రంగాలలో ఎలాంటి మార్పులు వస్తాయో లోతుగా వివరిద్దాం. కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారు ప్రేమ విషయంలో చాలా లోతుగా ఆలోచించేవారు. బయటకు చెప్పకపోయినా మనసులో చాలా ప్రేమ ఉంటుంది. ఈ కాలంలో ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం వచ్చే అవకాశం ఉంది. పాత ప్రేమ మళ్ళీ జీవితంలోకి రావచ్చు. వివాహం ఆలస్యమైన వారికి శుభసూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివాహం అయిన వారికి చిన్న చిన్న అపార్థాలు తగ్గుతాయి. జీవిత భాగస్వామి మీ విలువను గుర్తిస్తారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇక్కడ ఒక సూచన: మాటలతో గాయపరచకుండా ఉండాలి. ఉద్యోగ విషయంలో కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారికి కష్టపడి ఎదగడం తప్ప వేరే మార్గం ఉండదు. కానీ ఈ కాలంలో మీ కష్టానికి గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. ఈ సమయంలో ప్రమోషన్ అవకాశం, కొత్త బాధ్యతలు, ప్రభుత్వ లేదా పెద్ద సంస్థలలో అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు ద్వారా మంచి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్య సూచన: తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపార విషయానికి వస్తే వ్యాపారం చేస్తున్న మకర రాశి వారికి ఈ కాలం నెమ్మదిగా కానీ స్థిరమైన అభివృద్ధి కాలంగా చెప్పాలి. కొత్త పార్ట్నర్షిప్ అవకాశం, పాత నష్టాలు తగ్గడం, కొత్త ఐడియాలు విజయవంతం కావడం. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరమని చెప్పాలి. ఆరోగ్యపరంగా కాలజ్ఞానం సంకేతాల ప్రకారం మకర రాశి వారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే స్వభావం కలిగి ఉంటారు. ఈ కాలంలో ఒత్తిడి, నిద్రలేమి, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు రావచ్చు. దీనికి పరిష్కారం ధ్యానం, ప్రాణాయామం, ఉదయం నడక. ఇవి చేయడం చాలా మంచిది. ఈ కాలంలో మీకు దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. మీకు అనిపించని విధంగా దేవాలయాల దర్శనాలు, భజనలు వినడం, జపం చేయడం పెరుగుతాయి. ఇది మీ ఆత్మకు శాంతి ఇచ్చే దశ అని చెప్పాలి. మకర రాశి వారికి శని ఒక గురువు లాంటివాడు. కాలజ్ఞానం ప్రకారం శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి నిజమైన విలువను నేర్చుకుంటాడు. ఈ సమయంలో పాత కర్మ ఫలితాలు కనిపిస్తాయి. మీరు చేసిన మంచి పనులకు ఫలితం వస్తుంది. చెడు అలవాట్లు వదిలే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీకు చిన్న చిన్న ఆదాయాలు పెరుగుతాయి. ఆకస్మికంగా బాకీ డబ్బు రావడం,
ఆస్తి విలువ పెరగడం, సేవింగ్స్ పెరగడం జరుగుతుంది. సమాజంలో గౌరవం. మకర రాశి వారు సాధారణంగా సైలెంట్గా ఉంటారు. కానీ ఈ కాలంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహా అడుగుతారు. మీపై నమ్మకం పెరుగుతుంది. ఇది మీ కర్మ ఫలితం. బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో కొన్ని సూచనలు చేశారు. అనవసర వాదనలు, నెగిటివ్ ఆలోచనలు, అనుమానం వీటికి దూరంగా ఉండాలి. ఈ కాలంలో మకర రాశి వారికి జీవిత దిశ మారే ఒక సంఘటన జరుగుతుంది. అది ఏమిటంటే కొత్త అవకాశం, కొత్త వ్యక్తి, కొత్త ఆలోచన రూపంలో రావచ్చు. మీ జీవితం నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. దేవుడు మీకు సరైన దారిని చూపిస్తున్నాడు. మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానములో ఒక గొప్ప సత్యం ఉంది. మనిషి జీవితంలో జరిగే ప్రతి మార్పు అతని కర్మకు మరియు దైవ అనుగ్రహానికి కలయిక ఉంటుంది అని. మకర రాశి వారికి ఇప్పుడు ప్రారంభమైన దశ ఒక సాధారణ సమయం కాదు. ఇది జీవితాన్ని పూర్తిగా మార్చే ఆధ్యాత్మిక పరివర్తన కాలం. కాలజ్ఞానం భావం ప్రకారం మకర రాశి వారు ఒక పెద్ద పరీక్షను దాటిన తర్వాతే గొప్ప స్థితికి చేరుకుంటారు. ఈ కాలంలో మీరు అనుభవించిన ప్రతి కష్టం మీకు భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది వేస్తుంది. మీరు అనుకోకుండా జీవితంలో ఒక మలుపు చూస్తారు. మీరు ఊహించని సహాయం ఒక వ్యక్తి ద్వారా వస్తుంది. మీ గత కష్టాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఈ కాలం తరువాత మకర రాశి వారి జీవితంలో 3 ముఖ్యమైన మార్పులు వస్తాయి. 1. స్థిరత్వం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అనిశ్చితి తగ్గుతుంది. జీవితం ఒక స్థిర దారిలోకి వస్తుంది. 2. గౌరవం. సమాజంలో మీ స్థానం పెరుగుతుంది. మీరు చేసిన కష్టాన్ని గుర్తిస్తారు. 3. అంతర్గత శాంతి. మనసులో ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. కాలజ్ఞాన భావం ప్రకారం మకర రాశి వారికి శని అనుకూలంగా మారిన తర్వాత అదృష్టం వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా శనివారం రోజులు, అమావాస్య, పుష్య నక్షత్ర సమయం. ఈ సమయంలో ప్రార్థనలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ కాలంలో మీ జీవితం మరింత సులభంగా మారాలంటే కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చేయడం మంచిది. శనివారం నల్ల నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. వృద్ధులకు సహాయం చేయండి. పేదలకు ఆహారం ఇవ్వండి. ప్రతిరోజు 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఇవి శని ప్రభావాన్ని సానుకూలంగా మార్చుతాయి. కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారికి ధనం నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతుంది. భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం, ఆస్తి పెరుగుదల, సేవింగ్స్ పెరగడం జరుగుతుంది. మీరు క్రమశిక్షణతో ఉంటే ఆర్థిక భద్రత ఖచ్చితంగా వస్తుంది. కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈ కాలం తరువాత కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మీరు కుటుంబానికి బలమైన ఆధారం అవుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీపై ప్రేమ పెరుగుతుంది. ఆత్మీయ మేల్కొల్పు. కాలజ్ఞానంలో చెప్పిన గొప్ప సంకేతం జీవితంలో నిజమైన ఆనందం బయట కాదు, మనసులో ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆ సత్యాన్ని గ్రహిస్తారు. మీరు భౌతిక విషయాల కన్నా ఆధ్యాత్మిక విషయాలపై ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. చివరి హెచ్చరిక. కాలజ్ఞానం కొన్ని సూచనలు సూచిస్తుంది. అహంకారం పెరగనివ్వకండి. త్వరగా నిర్ణయాలు తీసుకోకండి. నెగిటివ్ వ్యక్తులను దూరంగా ఉంచండి. ఇవి పాటిస్తే మీ జీవితం మరింత సాఫీగా సాగుతుంది. చివరి సందేశం. మకర రాశి వారికి ఈ కాలం ఒక పునర్జన్మ లాంటిది. మీరు గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయం వచ్చింది. దేవుడు మీ కష్టాన్ని చూశాడు. మీ సహనాన్ని గుర్తించాడు. ఇప్పుడు ఫలితం మీకు ఇవ్వబోతున్నాడు. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. కానీ విశ్వాసం ఉన్నవారు ఎప్పుడూ ఓడిపోరు. మీరు ధైర్యంగా ముందుకు సాగండి. దైవ అనుగ్రహం ఎప్పుడూ మీతోనే ఉంటుంది. మకర రాశి వారికి ఈ కాలజ్ఞానం సందేశం ఒక్కటే. కష్టాల తర్వాత ఆశీర్వాదం, పరీక్షల తర్వాత విజయం, బాధల తర్వాత శాంతి. మీ జీవితంలో ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది మకర రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది. మరియు ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.